నా పేరు బొజ్జ రమేష్. నేను దళిత జనసమితి రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిని. అదే మాదిరిగా దళిత జన కార్మిక విభాగం నుంచి కూడా రాష్ట్ర ఇన్ఛార్జిని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజాపాలన గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఈరోజు దొరల పాలనని బద్దలు కొట్టి ఈరోజు కంచెల్ని తొలగించి ఈరోజు ప్రజాపాలన పెడదాం, ప్రజల కోసమే ఈరోజు పనిచేద్దాం, ప్రజలతోనే కలిసిపోదామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న టైంలో మాదిరిగా అయితే ఈరోజు గద్దె ఎక్కే వరకు ఒక విషయం, గద్దె ఎక్కిన తర్వాత ఇంకొక విషయంగా ఈరోజు భావించడం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారం కూడా ఈరోజు ప్రజాపాలన పెట్టినాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు దొరల పాలనలో ఈరోజు బందీ అయిపోయారు, ప్రజల్ని మొత్తం ఆగం చేసిరని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈరోజు మాట్లాడింది. ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఈరోజు నలుమూలల తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ప్రజాపాలన జ్యోతిరావు పూలే భవన్లో ఈరోజు మన సమస్యలు, ప్రజా సమస్యల మీద ఈరోజు సమస్యలు చెప్పుకుందామని మళ్ళీ చిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఈరోజు కలుద్దామని చెప్పేసి వస్తే కూడా కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేరు. అదే మాదిరిగా అపాయింట్మెంట్ లేదు, మీరు ఫోన్ చేసి రావాలి అని చెప్పేసి వాళ్ళు తింపి నాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా అబ్దాలు చేయడం జరుగుతుంది, ఇక్కడ ఆపేస్తున్నారు, లోపలికి ఎంట్రీ ఇవ్వడం లేదు సార్, అపాయింట్మెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఈ ప్రభుత్వం ఈ ప్రజల కోసం పనిచేస్తున్నదా, లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఈరోజు పాలకులు అయిరా, లేకపోతే ప్రజల్ని ఈరోజు పేదవారిని ఈరోజు ఆర్థికంగా బలపరచుదామని చెప్పేసి ఈరోజు నిరుపేదలకు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ఈరోజు రాష్ట్రంలో ఉచిత విద్య కల్పించాలి, వైద్యం కల్పించాలి, రాష్ట్రంలో ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పేసి మనం రావడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు మేము దళితులమండి, మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా ఏలువేటు చూపించారు. ఏమని చూపించారంటే జై భీమ్, బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ఈరోజు మనం ముందుకు నడుస్తున్నాం. బోధించు అంటే నేర్పించు, సమీకరించు అంటే సంలాయించు, పోరాడు అంటే మీ హక్కుల కోసం మీరు 6 నిమిషాలు కొట్టాలని చెప్పేసి మాకు నేర్పించారు. కాబట్టి ఈరోజు ఆ నినాదాలతో మనం ఈరోజు ముందుకెళ్తే మా హక్కులు మాకు సాధ్యం కావడం లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుందా? ఈ సమస్యలకు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుంది? అయితే ఏం లేదు సార్, ఈరోజు గవర్నమెంట్ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఈరోజు మేమే ఈరోజు ఒక ఆర్గనైజేషన్ నుంచి, మనది కూడా సర్కార్ సంస్థ సార్, మనది కూడా గవర్నమెంట్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ కాబట్టి దళిత జనసమితి అనే సంఘం మనది. ఈరోజు మనల్ని ఇక్కడ ఆబ్దాలు చేసారు. మరి అసలు సామాన్యుల ప్రజల సమస్యలు ఏంటి? ఈరోజు మా కమిటీ మెంబర్స్ మేము ఒక 10 మంది వచ్చినాము, ఇక్కడికి ఒక కారు కట్టుకొని వచ్చినాము. ప్రజాభవన్కి వస్తే ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆబ్దాలు చేసి మమ్మల్ని 30 దాదాపు మేము వచ్చి కూడా ఒక 4-5 గంటలు అవుతుంది, వచ్చి కూడా 4 గంటలు 3 గంటలు అవుతుంది, వచ్చి కూడా ఇప్పటికి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి ఈ పోలీసులు కానీ ఈ నాయకులు కానీ. మరి ఇందుకోసమేనా ఈరోజు గద్దెనెక్కించి సీట్లో కూర్చోబెట్టింది? మరి ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? వాళ్ళకు కుమ్మక్కై ఉన్నోళ్ళకే ప్రభుత్వం సహకరిస్తే తప్ప కానీ అసలైన పేదలకేం సహకరించదా సార్? ఈరోజు నేను ఒక నాయకుని సార్ అని చెప్పి నా ఐడెంటిటీ కార్డు చూపించినా కూడా ఆయన ఏమంటుండు, నీ ఓనైతే నాకేంద్రా ఫస్ట్ బండి అని గలీజ్ మాటలు చెప్పాలని మాటలు తిట్టిండు సార్ నన్ను. అది ఈరోజు మనం పోలీస్ అధికారిగా ఉన్నాను చెప్పేసి మనం ఈరోజు ఓపిక పెట్టినాం సార్. అసలు యాక్చువల్గా మేము లోపలికి పోయి సార్ని వెళ్తామని చెప్పి లోపలికి పోయి బయటకు వచ్చే వరకే సార్ ఎక్కడ వెళ్ళిపోయాడు. ఇదేనా సార్ ప్రజాపాలన అంటే? ఇంతకుముందు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు హరీష్ రావు సార్ దగ్గర పోయినాము, మంత్రి మల్లారెడ్డి సార్ని కానీ, కొప్పుల ఈశ్వర్ సార్ని కానీ, సబితేంద్ర కానీ, వీళ్ళకి ఫోన్ చేసిన సార్ పొద్దుగాల ఉంటారు, ఖచ్చితంగా మీరు రావచ్చు అని చెప్పేసి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు నిమ్మలంగా మా సమస్యను మేము చెప్పుకొని పోయినాం. కానీ ఇంత అన్యాయంగా అయితే లేదు సార్, ఇంత అన్యాయంగా అయితే లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయితే లేదు, నువ్వు 30 తిప్పలు పెడుతున్నావు. నీకు ఇంకా 5 సంవత్సరాల టైం ఉన్నది. ప్రజలు 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు, 5 సంవత్సరాలు ఇంకా మమ్మల్ని ఎంత తిప్పలు పెడతారు? అవునా కదా సార్?